ఇప్పుడు ఇంకొక కొత్త పాఠం తీద్దాం. మనకి సంవత్సరంలో నెలలు ఉంటాయి కదా, ఆ నెలలు మొత్తం 12 నెలలు. ఆ 12 నెలల్లో వాటిని తెలుగులో ఏమేమి పిలుస్తాము? ఇంగ్లీష్లో అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా అని చెప్తాం కదా. వాటిని తెలుగు మాసాలుగా మనం ఏమేమి పిలువబడతాయి అనేది ఈరోజు పాఠంలో నేర్చుకుందాము. మీకు ఇప్పుడు ఇక్కడ 12 మాసాలు కనిపిస్తున్నాయి. ఈ 12 మాసాలు సంవత్సరంలో మొదటి మాసాన్ని మనం చైత్ర మాసము అంటాము. ఇక్కడ 12 నెలలు కనిపిస్తున్నాయి మీకు. మొదటిది చైత్ర మాసము అంటారు. ఇప్పుడు రెండవది కనిపించే నెల పేరు వచ్చి వైశాఖ మాసము. రెండవ నెల వైశాఖ మాసము. మూడవ నెల ఏమంటామంటే జ్యేష్ఠ మాసము. ఏంటి? జ్యేష్ఠ మాసము. ఇప్పుడు నాలుగో నెల చూద్దాం. నాలుగో నెలలో ఆషాఢ మాసము అంటాము. ఏమంటాం? ఆషాఢ మాసము. ఐదవ నెల శ్రావణ మాసం. ఏమంటాం? శ్రావణ మాసము. ఆరవ నెల భాద్రపద మాసము. ఆరవ నెలని భాద్రపద మాసము అని అంటారు. ఏడవ నెలని ఆశ్వయుజ మాసము అంటారు. ఏడవ నెలని ఆశ్వయుజ మాసము అని అంటారు. ఇప్పుడు ఎనిమిదవ నెలని కార్తీక మాసం అంటారు. ఎనిమిదవ నెలని కార్తీక మాసం అని అంటారు. తొమ్మిదవ నెలని మార్గశిర మాసము అంటారు. తొమ్మిదవ నెలని మార్గశిర మాసము అని అంటారు. ఇప్పుడు పదవ నెల. పదవ నెలని పుష్యము మాసము అంటారు. పదవ నెలని పుష్యము మాసము అని అంటారు. 11వ నెలని మాఘమాసము అని అంటారు. 11వ నెలని మాఘమాసము అని అంటారు. ఇప్పుడు 12వ నెల. 12వ నెలని పాల్గుణ మాసము అని అంటారు. 12వ నెలని పాల్గుణ మాసము. ఇది ఆఖరిదాన్ని పాల్గుణ మాసం అని అంటారు. ఇప్పుడు మొత్తం నెలల్లో 12 మాసాల గురించి మనం తెలుసుకున్నాము. సో దీనికి మీకు మళ్ళీ నేను పరీక్ష పెడతాను. ఇవన్నీ బాగా అర్థం చేసుకుని బాగా సమాధానాలు చెప్పాలి మీరందరూ. ఇప్పుడు పరీక్షలోకి వెళ్దాం. మిమ్మల్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఏదో ఒక విధంగా పరీక్ష పెట్టి మీరందరూ చాలా కరెక్ట్గా సమాధానాలు చెప్తారని ఎదురు చూస్తున్నాను. వెళ్దామా మరి పరీక్షలోకి? చూద్దామా? మొదటి మాసముని ఏమంటారు? సంవత్సరంలో మొదటి నెలని ఏమని అంటాము? చెప్పండి. చైత్ర మాసము. ఏమంటారు? చైత్ర మాసము. 12వ నెలని పాల్గుణ మాసము. ఏమంటాం? పాల్గుణ మాసము. ఇప్పుడు రెండవ నెలని ఏమంటాము? వైశాఖ మాసము. బాగా చెప్తున్నారు అందరూ. రెండవ నెలని వైశాఖ మాసము అని అంటాము. ఇప్పుడు ఆరవ నెలని ఏమంటామో చెప్పాలి. ఆరవ నెలని భాద్రపద మాసము అని అంటారు. అందరూ బాగా చెప్తున్నారు. భాద్రపద మాసము. ఇది పలికేటప్పుడు చాలా అందంగా పలకాలి. ఇప్పుడు నాలుగవ నెలని ఏమంటాము? నాలుగవ నెలని ఏమంటామో మీ అందరికీ చెప్పండి. ఆషాఢ మాసం. ఏమంటాము? ఆషాఢ మాసం. అర్థమైంది కదా? ఇప్పుడు 9వ మాసాన్ని ఏమని చెప్తాము? 9వ మాసాన్ని వెరీ గుడ్, మార్గశిర మాసము అని అంటారు. ఏమంటారు? మార్గశిర మాసము అని అంటారు. ఇప్పుడు 7వ మాసాన్ని ఏమని అంటారు? ఇది బాగా అందంగా చెప్పాలి.
7వ మాసాన్ని ఆశ్వయుజ మాసము అని అంటారు. ఏమంటారు? ఆశ్వయుజ మాసము అని అంటారు. ఇప్పుడు 10వ మాసాన్ని ఏమని అంటారు చెప్పండి? 10వ మాసాన్ని పుష్యము మాసము అని అంటారు. పుష్యము మాసము అని అంటారు. దాదాపు అన్నిటి గురించి నేను అడిగేసినట్టున్నాను మిమ్మల్ని అందరినీను. మీ అందరూ బాగానే చెప్పారు, బాగా అర్థమైంది అందరికీను. ఇది పలికేటప్పుడు మాత్రం ఆ స్పష్టంగా తెలుగుని స్పష్టంగా మాట్లాడాలి మీరందరూ.